నీ అత్తగారింటికి వెళ్ళకుండా ఇంకా ఎన్ని రోజులుంటావని అడుగుతున్నాను. నీ బావ బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించలేవు. నేను ఆ టెన్షన్ ని భరించలేకపోతున్నాను. నువ్వు మీ అత్తారింటికి వెళ్ళిపోవడమే మంచిది. రేపు అక్క దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లోనైనా వెళ్ళిపోవాలి. శ్రీకర్ గారింటికి వెళ్ళలేను. మరెక్కడికి వెళ్ళాలి? హలో. మనం ప్లాన్ చేసుకున్నది ఒకటైతే ఇక్కడ జరుగుతుంది మరొకటి. ఏం జరుగుతుంది? ఆ నిహారిక ఇంట్లో వాళ్ళందరి దగ్గర నుంచి మార్కులు కొట్టేస్తుంది. ఎక్కడున్నారు? ఎక్కడున్నారీనా? వంటలు చేసి వడ్డించింది. అమ్మా నాన్నలైతే చాలా బాగున్నాయని తెగ పొగిడేశారు. తను నటిస్తున్నట్టు ఎవ్వరికీ అనిపించట్లేదు. నిజంగానే నిహారికకు మంచి అలవాట్లున్నాయని నమ్మిస్తుంది. ఇదే గనక ఈ నెల రోజులు కంటిన్యూ అయిందంటే తన పద్ధతులకు అమ్మా నాన్నలు తన వలలో పడిపోతారు. అమ్మా నాన్నల మనసులను పరిపూర్ణంగా గెలుచుకుందంటే మన ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతుందని చాలా భయంగా ఉంది. అదంత సులభం కాదండి. నటించే వాళ్ళు ఎక్కువ రోజులు నిజాన్ని దాయలేరు. అప్పుడే అంతా అయిపోలేదు కదా. కాస్త ఓపికతో ధైర్యంగా ఉండండి. అక్కడ మీ పరిస్థితి అలా ఉంటే ఇక్కడ మా అక్కకు నా కాపురం మీద అనుమానం వచ్చింది. ఇంకా ఎన్ని రోజులు ఉంటావని అడిగింది. ఏం చేయాలో ఏమీ తోచడం లేదు. శ్రీకర్ గారు, అన్నా. అరే గిరాకీ వచ్చిందిరా. ఎక్కడికి వెళ్ళాలి మేడం? మధురానగర్ రోడ్ నెంబర్ 12 కి వెళ్ళాలి. కూర్చోండి మేడం. పోనివ్వండి. అన్నా, చెప్పమ్మా. ఆ వెళ్తున్న ఆటోని ఫాలో అవ్వాలి. ఎందుకమ్మా? కొంచెం అర్జెంట్ అన్నా, ముందు ఆటో తీ. సరే ఎక్కండి. శ్రీకర్ గారి ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన ఏదో ఒక రకంగా నన్ను కోడలుగా ఆ ఇంటికి తీసుకువెళ్తారని అనుకున్నాను. నేను ఆశపడినట్టు జరుగుంటే ఈరోజు అక్కకు నా మీద అనుమానం ఎక్కువయ్యే పరిస్థితి వచ్చిండేదే కాదు. శ్రీకర్ దగ్గరికి వెళ్లేదానివైతే శ్రీకర్కి ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళిండేవాడు. ముందు కలిసొచ్చాక తర్వాత బట్టలు తీసుకుని బయలుదేరుతానని అనడం ఏంటి? ఖచ్చితంగా ఏదో జరిగింది. నాతో చెప్పకుండా ఇంకెంతకాలం దాస్తావో నేను చూస్తాను. పెళ్ళైన తర్వాత కొత్త జంట మొదటిగా గుడికొస్తుంది. ఆ తర్వాత
హనీమూన్లని టూర్లని ప్లాన్ చేసుకుంటుంది. నాకు ఆ అదృష్టం ముందే వచ్చేసింది అత్తయ్య. అంతా నీ జాతక మహిమమ్మ. పద. అయ్యో, ఏమైంది వేదా? పూజ సామాన్లు మర్చిపోయామండి. అవును కదా. శ్రీకర్, నీ పేర్ల మీద అర్చన చేయించాలి కదా, నువ్వెళ్ళి సామాన్ తీసుకురా. సరే అమ్మా, శ్రీకర్ గారు నన్ను రమ్మంటారా? నేను తెస్తానులే. ఏ ఎందుకు? చాలా రోజులు ఉండడం వలన అక్కకి చాలా అనుమానం వచ్చింది. మన మధ్య ఏదో జరుగుతుందని నమ్ముతుంది. ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారేంటి? అసలేం మాట్లాడుకుంటున్నారు? ఇంటి నుంచి బయటకొచ్చి మీ దగ్గరికి వచ్చేసానని నమ్మించాలి. అక్క మీకెప్పుడైనా ఫోన్ చేసిందంటే మీ దగ్గరే ఉన్నానని మీరు కూడా అబద్ధం చెప్పాలి. మరి నువ్వెక్కడుంటావు? పరిస్థితులు చెక్కబడే వరకు మీకు దూరంగా ఉండాలి కదా. అందుకే గీతతో పాటు హాస్టల్లో ఉందామని గీతను కలవడానికి వెళ్తున్నాను. నవ్వుతూ మాట్లాడుకోవాల్సిన వాళ్ళు అలా ఉన్నారేంటి? నిన్ను చాలా కష్టపెడుతున్నాను. సారీ అవని. వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? నేను వెళ్ళి పిలుచుకొస్తానులే. సరే. ఆ దేవుడు మన నుదుటిన ఏం రాసిపెట్టాడో చూద్దాం. మీరు గుడికెందుకొచ్చారు? నా బాధ ఏం చెప్పను. మా పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలని భవిష్యత్తు గురించి ఆలోచించి మా ఇద్దరి పేరున అర్చన చేయించడానికి అమ్మ ఫోర్స్గా తీసుకొచ్చింది. ఎంతలా తప్పించుకుందామని చూస్తున్నా ఏదో రకంగా అమ్మ తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ పోతుంది. రే శ్రీకర్, సరే నాన్న వస్తున్నారు, నువ్వు బయలుదేరు. నేను హాస్టల్ బ్రహ్మరథం పడతారు, జేజేలు కొడతారు. నా కుటుంబానికి అంతకంటే గౌరవం ఇంకేం కావాలి? ఇలాంటి అమ్మాయిని భార్యగా పొందబోవడం నిజంగా నా కొడుకు చేసుకున్న అదృష్టం. ఇద్దరి మీద ఏ చెడు దృష్టి పడకుండా మంచి పూజలు చేయించండి. వీరి పేరున అన్నదానాలు చేయించండి, సరేనా? సరేనమ్మా. మీ కుటుంబంలోకి కోడలిగా రాబోవడం నా అదృష్టం అత్తయ్య గారు. ఇదంతా దేవుడి దయ, అన్నపూర్ణాదేవి సంకల్పం. అమ్మా, మీ గోత్రనామాలు చెప్పండమ్మా. పసుపులేటి గోత్రం. పసుపులేటి గోత్రోద్భవస్య శ్రీకర్ణామధేస్య విహారికానామధేస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య ధన కనక వస్తువాహన సిద్ధ్యర్థం పూజాం కరిష్యే. నేను చూస్తున్నది నిజమేనా? నేను విన్నది నిజమేనా? శ్రీకర్ నా శత్రువుల కొడుక, నాకు అన్యాయం చేసిన వాళ్ళింటికి నా
చెల్లెలు వెళ్ళిందా? అంటే అంటే పెళ్లి గురించి ఇంట్లో అందరికి తెలిసిపోయిందని నా చెల్లెలు చెప్పింది అబద్ధమన్నమాట. ఇద్దరు కలిసి నా దగ్గర నాటకం ఆడారన్నమాట. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా చెల్లెలికి అన్యాయం జరగనివ్వను. ఆపుతాను, ఆ పెళ్లిని ఆపుతాను. ఓం శతమానం భవతి సదా పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛాఫలసిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు, ఆరోగ్యమస్తు, దీర్ఘసుమంగళీ భవ. అమ్మా, పూజ పూర్తయిందమ్మా. బయలుదేరుతాం పూజారి గారు. మంచిదమ్మా. ఉమ్. అక్కడ కూడా దండం పెట్టుకుందాం పదండి. తన జాతకం గల కోడలు దొరికిందని మీ అమ్మ భూమి మీద నిలబడ్డం లేదు. నిహారికను తీసుకుని గుడికి వెళ్ళిపోయింది. పూజైనా వ్రతమైనా మనకిష్టం ఉన్నా లేకపోయినా మనల్ని రమ్మనేది. అలాంటిది ఇప్పుడు మాట వరుస కూడా పిలవలేదు. మనల్ని కూడా రమ్మనొచ్చు కదా. పెద్ద కోడలంటే అంత చిన్న చూపా? ఏ ఇంట్లో అయినా ఇలా జరుగుతుందా? అసలు మీరేం మాట్లాడట్లేదేంటి? నేను మాట్లాడేంత గ్యాప్ ఎక్కడుంది? నా బాధ మీకెప్పుడు వెటకారంగానే ఉంటుందిలేండి. నిహారికకు వాల్యూ పెరిగిపోతుందని నీ బాధ, కానీ నీ బ్లడ్ లో భక్తి అనేది 1% అయినా ఉందా? పెళ్ళానికి బాధ కలిగితే మొగుడు ఓదార్చాలి, కుదిరితే తల్లిని నిలదీయాలి. మీ దగ్గర ఆ రెండూ లేవు. వర్క్ లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. డబ్బు సంపాదన మీద ఉన్నంత ధ్యాస భార్య మీద లేదు. సంపాదించుకోండి, బాగా సంపాదించుకోండి. జాతకం కలిసినంత మాత్రాన సరిపోతుందా? ఆ నిహారిక ఎలాంటిదో కనిపెడతాను. తన మీద ఓ కన్నేసుంచుతాను. మీ పేరున అర్చన పూజ బాగా జరిగాయి. నాకైతే చాలా తృప్తిగా ఉంది. అంతా మీ ఆశీర్వాదం అత్తయ్య గారు. కాబోయే కొత్త కోడల్ని బాగానే నెత్తినెక్కించుకుంటున్నారు. పిలిస్తే మేం కూడా వచ్చుండేవాళ్ళం కదా. పిలవగానే బయలుదేరే వాళ్ళనైతే పిలుస్తాం. ఎందుకు ఏంటి అంటూ 100 ప్రశ్నలు అడిగే వాళ్ళని ఎలా పిలుస్తాం? అయినా వెళ్ళింది వీళ్ళిద్దరి కోసమే. మీరనవసరం. ఇంకోసారి అందరం కలిసి వెళ్దాంలేండి, ఫీల్ అవ్వకండి. అత్తయ్య గారు, నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను. సరేనమ్మా, వెళ్ళు.
ఇంటి కోడలు అవ్వాలని ఒకరిపోతే ఒకరు మన కొంపలోకి ఎంటర్ అవుతున్నారు. వచ్చిన ఆ నిహారిక క్యారెక్టర్ ఏంటో మనకింకా పూర్తిగా అర్థం కావట్లేదు. రూమ్ లో ఏం చేస్తుందో చూద్దాం పదండి. అదేం చేసుకుంటే మనకెందుకు? ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు ఏ మనిషిది ఎలాంటి యాటిట్యూడో తెలియాలంటే అప్పుడప్పుడు చెకింగ్ చేయాలి. కావ్య కరెక్ట్ గా చెప్పింది. వెళ్దాం పదండి. పదండి. ఏవో పాటలు వినపడుతున్నాయి కదా. అవును, భరతనాట్యం గురించి కూచిపూడి గురించి మీరు చెప్పింది తప్పండి. ఆ రెండు మంచి కళలు, మన సంపదలు. వేదవతి గారి లాంటి పద్ధతి గల కుటుంబ వారసులైన మీకు నాట్యం రాకపోవడం ఆశ్చర్యం. ఇంటి సాంప్రదాయాలు ఆచారాలతో పాటు ఇవి కూడా తెలుసుంటే ఈ ఇంటికి ఎంత మంచి పేరు వచ్చుండేదో తెలుసా? మనందరం కలిసి కుటుంబ గౌరవాన్ని కాపాడదాం. ఖచ్చితంగా ఇవన్నీ వచ్చి తీరాలి. మాకొద్దులేమ్మా. నాకు కాబోయే కోడలికి నాట్య కళల పట్ల ఇంత మంచి అభిప్రాయం ఉండటం చాలా ఆనందంగా ఉంది. నేను చాలా డాన్సులు చేస్తాను అత్తయ్య గారు. ఐ మీన్ నాట్యాలు. ముందు ముందు మీరే చూస్తారు. నిహారికని చూసి బుద్ధి తెచ్చుకోండి. ఇంట్లో అడ్డమైన వేషాలు వేయడం కాదు, ఇలాంటి కళల పట్ల కాస్త అభిరుచి ఉండాలి. చిన్నప్పటి నుంచి వదినకు నేర్పించలేకపోయారా మరి? అందుకే ఇప్పుడు నేర్చుకోండి. నా కూతురికే కాదు, నా కోడలికి మనవరాలికి కూడా వచ్చుండాలి. రేపటి నుంచి వీళ్ళకి భరతనాట్యం నేర్పించమ్మా. సరే అత్తయ్య గారు. ఈ వయసులో మాకు అవసరమా అమ్మా? ఇది నా ఆజ్ఞ. నా తర్వాత ఈ ఇంట్లో నీలా మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. రేపటి నుంచి భరతనాట్యం నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. అడ్డంగా బుక్ చేసావు కదే, పద. అడ్డంగా నేను బుక్ అయ్యాను. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. నేను మీ ఇంట్లోనే ఉండి నా సమస్యకు పరిష్కారం వెతుక్కుంటాను. బయటికి గింటేశారు కదా, మరి ఎలా వెళ్తావు?
పైగా అక్కడ నిహారిక ఉంది. నా మేనమామ ఇంట్లో అడుగు పెట్టడానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఏంటది? అది నా ఐడియా. అంత అబద్ధపు డ్రామా ఆడి ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉందంటావా? కురుక్షేత్ర సంగ్రామంలో ద్రోణాచార్యుణ్ణి చంపడానికి ధర్మరాజు అబద్ధమాడాడు. వాలిని చంపడానికి రాముడు చాటు నుంచి బాణం వేశాడు. మనిషిని గెలిపించడానికి కృష్ణ పరమాత్ముడు మాయలను ప్రదర్శించాడు. మంచి కార్యాల కోసం పురాణ పురుషులే ఆపద్ధర్మ అబద్ధాలాడారు. మనం ఆడడంలో తప్పే ఉంది. ఇప్పుడు నేను చేయబోయే పోరాటం నా తాళి గురించి, నా మేనమామ కుటుంబాన్ని ఆ నిహారిక నుంచి కాపాడడం గురించి. నాతో మీరు చేతులు కలిపి సహకరించండి. ఈ వయసులో డాన్స్లు అవసరమా నీకు? మాకేమంత సరదా లేదు. ఇదిగో ఈ నిహారిక వల్ల అమ్మ దగ్గర బుక్ అయిపోయాం. చూడండి, శ్రద్ధగా నేర్చుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మీరు చూస్తే చూడండి, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. డిస్టర్బ్ చేయకుండా చూసి తరిస్తావమ్మా. ఓకే, మీరు స్టార్ట్ చేయండి. పొజిషన్ లో ఉండండి. తై తై తక్క తై 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 తై. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. నో వే. మీరు కూడా రెడీగా ఉండండి. దేని ఓవరాక్షన్ తగలట్ట. దీనికి అడ్డుకట్ట వేయకపోతే మనం బుక్ అయిపోతాం. మా అన్నయ్యకి తెలిస్తే బాధపడతాడు సుజాత గారు. అయితే నన్నేం చేయమంటావు? మరికొన్ని రోజులు ఆశ్రయం ఇవ్వండి, మీకు రుణపడి ఉంటాను. పెళ్లి కావాల్సిన ఆడపిల్లని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు అని ఇప్పటికే ఇరుగు పొరుగు వాళ్ళు అంటున్నారు. వాళ్ళ జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయి కాబట్టి ఎన్నైనా మాట్లాడతారు. ఒంటరి ఆడపిల్ల కష్టాలు వాళ్ళకేం తెలుస్తాయండి. ఇంకొన్ని రోజులు మీ ఇంట్లో ఉండనివ్వండి, మీకు దండం పెడతానండి. నేనే నీకు దండం పెడతాను, నన్ను వదిలే. అయినా నాకొక విషయం అర్థం కాక అడుగుతున్నాను. ఆ వేదవతి గారి ఇంటి కోసం నీ ప్రాణాల్ని కూడా రిస్క్ లో పెట్టుకున్నావు. నీకు పెళ్ళయి నీ లైఫ్ సెట్ అయ్యేంత వరకు ఆ ఇంట్లో నిన్ను ఉంచుకోలేకపోయిందా? ఎంత స్వార్థపర్రాలావిడా! నేనే కొన్ని కారణాల వల్ల
బయటకు వచ్చాను గాని వాళ్ళు నన్ను పంపించలేదు. మరి అంత మంచివారైతే కొన్ని రోజులు ఇంట్లో ఉండే అవకాశం ఇవ్వమని అడుగు. నేను ఫోన్ చేసి నా పరిస్థితి ఇలా ఉందండి అని చెప్పుకుంటే వారు కాదనకపోవచ్చు. నాకే అడగాలనే లేదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. నువ్వు ఎవరివో తెలియనట్టు మాట్లాడుతుంది. మనుషులందరూ అంతే, ఒంటి నిండా స్వార్థంతో ఉంటారు. సుజాత గారు, ఇంతకు మించి నేను బ్రతంలాడలేను. ఒక్కసారికి సహాయం చేయండి. మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. అవని, కాళ్ళు పట్టుకునే అవసరం నీకు లేదమ్మా. ఓహో, వేదవతి గారంటే ఈవిడే కదూ. అవని మీ గురించి చెప్పిందిలే. నేనంతా విన్నాను. అవని అంత గతిలేని దానిలా కనబడుతోందా నీకు? నువ్వు తిండి పెడితేనో నువ్వు నీడనిస్తేనో తప్ప బ్రతకలేదు అనుకుంటున్నావా? అవనికి అంత కర్మ పట్టలేదు. అంత కర్మ పట్టలేదన్నప్పుడు అవనికి న్యాయం చేయండి. కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండనివ్వండి. ఉండనిస్తాను. వేదవతి గారు, నిన్న మీరు మాటిచ్చారు కాబట్టి అవనిని మీ ఇంటికి తీసుకొచ్చి అప్పగిస్తున్నాను. గోడ కొట్టిన బంతిలా ఇలా వెనక్కొచ్చేస్తుందని మేం అస్సలు అనుకోలేదు. మీరనుకున్నవన్నీ జరగాలని ఎక్కడ రాసి పెట్టలేదు కదండి. రావాల్సిన వాళ్ళు రావాల్సిన చోటుకే వస్తారు. ఇది దైవ నిర్ణయం. ఇక్కడ మీరు సంపాదించుకున్నవేవో వదిలేసి వెళ్ళినట్టు భలే మాట్లాడుతున్నావే. ఒకప్పుడు పెద్ద మామయ్యని పెళ్లి చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేసిందని అమ్మమ్మ చెప్పింది కదా, అందుకే ఆ ఉక్రోషంతో మాట్లాడుతుంది. అలా జరిగినా బావుండేది. వింత ఆచారాలు విలయతాండవం చేసే ఈ ఇంట్లోకి అడుగు పెట్టుండేదానే కాదు. ఇంకాపుతారా? అవని, లోపలికి వెళ్ళమ్మా. ఈ అమ్మాయి ఇంట్లో నుంచి భర్తతోనే బయటికి రావాలి. భర్తతోనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈవిడ గారి భర్తను మేమేమన్నా ఇంట్లో దాచుకున్నావా? లేదంటే ఈవిడ గారికి పెళ్లి చేసి బయటకు పంపిస్తామని మాటిచ్చామా? సుజాత గారు అలా అన్నారని మీరేమీ అనుకోకండి. ఒకప్పుడు కార్తీక మాసంలో శ్రీకర్ గారు లాంటి మంచివాడు నాకు భర్తగా రావాలని వేదవతి గారు అన్నారు కదా. ఆ మాటను నేను సుజాత గారి దగ్గర చెప్పాను. అందుకే తను అలా అన్నారు. అంటే నీకు పెళ్లి చేసే బాధ్యతను మా అత్తయ్య గారిని తీసుకోమని అంటున్నావు, అంతేనా? ఎవరి చేతుల మీదుగా ఏం జరగాలో అవే జరుగుతాయి. కావాలనుకుంటే ఆగమేఘాల మీద జరిగిపోవు, వద్దనుకుంటే ఆగిపోవు. సిస్టరో, మీరు బాగా గమనించినట్టయితే ఈ సుజాత గారి మాటలు ఏదో గతాన్ని గుర్తు చేసుకుని మాట్లాడుతున్నట్టు అనిపించడం లేదు? ఈమె నేను మొదటిసారి చూసినప్పటి నుంచి నాకదే అనుమానం. దానికి సమాధానం మాత్రం అత్తయ్య ఏదేదో చెప్తున్నారు. వీళ్లను వదిలితే ఎంత దూరమైనా మాట్లాడతారు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అవని ఇంట్లోకి రావడం ఎవరికి ఇష్టం లేదనుకుంటాను. వీళ్లకిష్టం లేకపోయినా నా కాబోయే కోడలు మాత్రం తీసుకురమ్మని చెప్పింది. అంత మంచిదా అమ్మాయి? ఆ సుజాతని చూడగానే మీలో ఎందుకు షివరింగ్ మొదలవుతోంది? ఎందుకు అత్తయ్య గారు? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. అందరూ లోపలికెళ్ళండి.
అడిగిన ప్రతిసారి ఇలానే చిరాకు పడి పంపించేస్తున్నారు. సుజాత బయటికి వెళ్లే వరకు మనమేమీ అనకూడదు. ఏమైనా అంటే రాద్ధాంతం అవుతుంది. అబ్బా, మన ఇంటికొచ్చి నాకిష్టమైన మోడర్న్ డ్రెస్ వేసుకొని కంఫర్ట్ గా ఉంటే చాలా రిలాక్స్ గా ఉంది. ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. లేదంటే ఆ చీరల్లో ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టు అనిపించింది. వండర్ ఏంటంటే మన ఇంట్లో వంట గదిలో కూడా అడుగు పెట్టాను నేను. ఆ ఇంట్లో ఫస్ట్ టైం వంట చేశాను తెలుసా? అవునా? నీ వల్ల ఎలా అయిందే? యూట్యూబ్ కడితే 100 రకాల వంటల ప్రోగ్రామ్స్ వచ్చాయి. వాటిని చూసి ట్రై చేశాను. లక్కీగా అన్ని కుదిరేశాయి. యాక్చువల్ గా హోటల్ నుంచి తెప్పించి మేనేజ్ చేద్దాము అని అనుకున్నాను. దొరికిపోతానేమోనని భయం వేసి ఎలాగోలా కష్టపడి చేశాను. ఈ నెల రోజులు అక్కడి పద్ధతులు ఎలా పాటిస్తావో, వంట వార్పులు ఎలా మేనేజ్ చేస్తావోనని చాలా టెన్షన్ గా ఉంది బేబీ. ఐ కెన్ మేనేజ్ డాడ్, యు డోంట్ వరీ. మీరు ఈ నెల రోజుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. నేను రేపు పెళ్ళైన తర్వాత జీవితాంతం ఎలా నెట్టుకొస్తుందా ఇది అని ఆలోచిస్తున్నాను. నీకింతకు ముందు ఏం చెప్పాను? శ్రీకర్ కి భార్యని, వేదవతికి కోడల్ని అయ్యేంత వరకు భరిస్తాను. ఆ తర్వాత నాకు నచ్చినట్టుంటానని చెప్పాను కదా. దానివల్ల గొడవలు వస్తాయి కదే. రానివ్వండి, ఏ ఇంట్లో గొడవలుండవు. నచ్చిన వాడిని చేసుకునేది అత్తారింట్లో గొడవలు పెట్టుకోవటానికేనా? నచ్చిన వాడిని చేసుకుంటే సరిపోతుందా? నచ్చినట్టు ఉండాలి కదా. నాకెవరైనా బౌండరీస్ గీస్తే నచ్చదని మీకు తెలుసు కదా. ప్రతి మనిషికి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. దానికి భంగం కలిగితే ఎవ్వరూ ఊరుకోరు. లైఫ్ అంత కాంప్లికేటెడ్ చేసుకోవడం అవసరమా బేబీ? నిహారిక, వాటర్ తీసుకురా. బామ్మర్ది అప్పుడే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నాడేంటి? చూద్దాం పదండి. తీసుకోండి. ఏం చేస్తున్నారు? ఎవరైనా చూస్తే బాగోదు, వదలండి. ఏమండి? నువ్వేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు. వదలండి ప్లీజ్. పట్టపగలు నట్టింట్లో ఎంత ధైర్యంగా కౌగిలించుకున్నారో చూడండి. శ్రీకర్, బుద్ధుందా నీకు? బుద్ధి కాదు, సిగ్గుందా అని అడగాలి ఈ ఆడదాన్ని. ఇంట్లో అడుగు పెట్టిందో లేదో, ఎంతకు బరిదెగించిందో చూడండి. ఇలాంటి వాటి కోసమే అనుకుంటా పక్క స్కెచ్ తో వచ్చినట్టుంది. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నాకు కాబోయే భార్యని దగ్గరికి తీసుకున్నాను. ఇందులో తప్పే ఉంది?
కాబోయే భార్య. నేనేదో పెద్ద నేరం చేసినట్టు. అవును, అవనినే. మై గాడ్, అమ్మా అవని ఇంటి నుంచి పంపించేశారు కదా, ఎప్పుడొచ్చింది? అవనిని చూస్తే మీరంతా ఇంత కూల్గా ఉండరు కదా. అవనిని మేమే రమ్మన్నాం. వాట్? నేనిది నమ్మలేకపోతున్నాను. నీ వేషాలు మేము నమ్మలేకపోతున్నాం. అవని ఆ సుజాత ఇంటి దగ్గర ఇబ్బంది పడుతుంటే జాలనిపించి ఇంటికొచ్చేమన్నాం. ఈరోజు రమ్మన్నారు, రేపేదైనా జరిగితే పొమ్మంటారు. ఇప్పటికే మురళీగాడు ఫోన్ చేసి రేయ్ నా చెల్లెలి జీవితంతో ఆడుకోకురా అని తిడుతున్నాడు. ఇక మీదట అలా జరగదులే. ఏంటి, ఇలాంటి సీన్లు రిపీట్ అయినా కూడా పంపించరా? నేనేదో భ్రమపడ్డాను బావా, ప్రతిసారి ఎందుకు జరుగుతుంది? శ్రీకర్ భ్రమలో పట్టుకుంటే పట్టుకున్నాడు, నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? వదలండి వదలండి అని అన్నాను, శ్రీకర్ గారే వినిపించుకోలేదు. అలా మాకు కనిపించలేదే. పరాయి మనిషి పట్టుకుంటే పద్ధతి గల ఆడపిల్ల కెవ్వమని అరవాలి కదా. అరుద్దామని అనుకుందేమో, ఈ లోపల అమ్మొచ్చి అరిచేసింది. బామ్మర్ది గారు, అవని అరవడానికి అత్తయ్య గారు అరవడానికి మధ్య టైటిల్స్ కి ఇంటర్వెల్ కి ఉన్నంత గ్యాప్ ఉంది. తెలిసి దగ్గరికి తీసుకున్నాడో తెలియక దగ్గరికి తీసుకున్నాడో అర్థం కావడం లేదు. వీడేం స్వాతిముత్యం కాదు, దేశ ముదురు. మనకే అర్థం కావడానికి ఇంత సమయం పట్టింది. అమ్మా వీళ్ళంతా నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు, నువ్వైనా నమ్మమ్మా. ఈ నమ్మక ద్రోహి నమ్మకండి అత్తయ్య. ఇంక చాలా ఆపండి. పొరపాటున జరిగిన దానికి గందరగోళం చేయకండి. నువ్విలా సపోర్ట్ చేసావంటే వీడు రకరకాలుగా ఆటలాడతాడు. సారీ అవని, నిహారిక అనుకొని మిస్బిహేవ్ చేశాను. ప్లీజ్ ఏమనుకోవద్దావని. వెరీ సారీ. మీరు చేసే తప్పులకి నేను మాటలు పడాల్సి వస్తుంది. దయచేసి కాస్త స్పృహలో ఉండండి. జరిగిన దానికి నా మీద నాకే కోపంగా ఉంది. చా, అవనిని చూసి షాక్ అయి ఉంటుంది. ఇద్దరి మధ్య చిన్న సైజ్ యుద్ధం జరుగుంటుంది. పరిచయం చేసుకోవడానికి వెళ్ళిందా, పోట్లాడడానికి వెళ్ళిందా? ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. మనకేంటి అలాంటి విజువల్ కనపడుతుంది? ఇద్దరు ఒకరినొకరు బాగా పరిచయం చేసుకున్నారా? చాలా బాగా పరిచయం చేసుకున్నాం. జీవితాంతం గుర్తుండిపోతుంది కదండి అవని గారు? అవును నిహారిక గారు. 5 నిమిషాల్లో ఇంత చక్కగా కలిసిపోయారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ పరిచయాలు ఎటు దారి తీస్తాయోనని చాలా అనుమానంగా ఉంది. ఖచ్చితంగా ఏదో రోజున బ్లాస్ట్ అవుతాయి. అందులో అనుమానమే లేదు. ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళిద్దరూ శత్రువులు కాదు. ఒకరు ఇంటికి కాబోయే కోడలు, మరొకరు ఇంటి శ్రేయోభిలాషి. ఇద్దరూ 2 కళ్ళు లాంటివారు.
మంచి మాట అన్నారు. అర్హత కలిగిన కోడలు రావాలని మీరు కలలు కన్నారు. ఎలాంటిది వస్తుందోనని అనుకుంటుండేదాన్ని. చాలా పద్ధతి గల అమ్మాయి వచ్చింది. నిహారిక మాటల్లోనే సంప్రదాయం కనబడుతుంది. నిహారిక సంస్కారంలోనే ఆచారం ఉట్టిపడుతుంది. ఈ నెల రోజుల్లో నిహారిక గురించి మీరు మరింత లోతుగా తెలుసుకుంటారు. ఇలాంటి అమ్మాయి మీ కోడలిగా రావడం నిజంగా చాలా అదృష్టం ఆంటీ. నా జాతకం కలిసిన అమ్మాయి అంటే అన్ని రకాలుగా మంచిగా ఉంటుందనే కదమ్మా ఇంటికి తెచ్చుకున్నావు. కపట నాటక సూత్రధారుల మర్మం అంత తొందరగా కనిపెట్టలేం వదినా. ఊరికే ఆడిపోసుకోకుండా కాసేపు సైలెంట్ గా ఉండండి. చూడమ్మా నిహారిక, అవని కూడా నీలాగే పద్ధతుల్లో నిక్కచ్చిగా ఉంటుంది. నీకంటే ముందు మేము అవనిలోనే ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అని చూశాం. పెద్దలని గౌరవించే విధానం గాని, కుటుంబం పట్ల బాధ్యత గాని, సహాయం చేయడంలో, త్యాగం చేయడంలో వెనకాడకపోవడం గాని, ఒకటేమిటి అన్ని లక్షణాలు తనలో పుష్కలంగా ఉన్నాయి. ఏ ఇంటికి కోడలిగా వెళ్తుందో గాని ఆ ఇల్లు ఎంతో అదృష్టం చేసుకున్నదవుతుంది. అవనికి ఈ ఇంట్లో అన్ని మార్కులు పడ్డాయి. అయితే నా జాబ్ మరింత టఫ్ అయినట్టే. నువ్వు కూడా అవనిలాగా అంత మంచి పేరు తెచ్చుకోవాలి, సరేనా? సరే అత్తయ్య గారు. అవని, నువ్వన్నట్టు నిహారిక దొరకడం నిజంగా మా అదృష్టం. నీలాగే అన్ని విషయాల్లోనూ ఎంతో సంప్రదాయబద్ధంగా ఉంటుంది. నా భర్త అన్నట్టు ప్రస్తుతానికి మీరిద్దరూ నా ఇంటికి 2 కళ్ళలాంటి వాళ్ళు. సరే సరే, మీరందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళండి. ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మనకంట పడకుండా ఉంటుందా లావణ్య? పదండి. అమ్మవాళ్ళు తన వంటల గురించి పొగుడుతుంటే నిన్ను చూసి వెక్కిరించినట్టుగా సైగ చేసింది. నిన్ను పొగిడేసరికి తట్టుకోలేకపోయింది. నేను నీకు సపోర్టుగా మాట్లాడితే అందరూ నన్ను తప్పుపడతారని, నిహారికకు మన మీద అనుమానం వస్తుందని మౌనంగా ఉంటున్నాను. కానీ లేదంటే అవని కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు నిహారిక అని ఇండైరెక్ట్గా అనేసేవాణ్ణి. చాలా పద్ధతి గల దానిని ఎలాంటి పూజలకైనా సిద్ధమే అంటూ బిల్డప్ ఇచ్చింది కదా. నువ్వు పెట్టిన టెస్ట్కి గిలగిల్లాడిపోతుంది. బాలే ఇరికించావని. నా అంచనా ప్రకారం నిహారిక అలాంటివి చేయలేదు. తెల్లవారేసరికి ఏదో ఒక వంక చెప్పి తనింటికి వెళ్ళిపోతుంది. అది చాలు అమ్మ దగ్గర అడ్డంగా బుక్ అయిపోవడానికి. కుటిల బుద్ధితో నా కుటుంబంలోకి ప్రవేశించింది. నా కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తే నేనెలా ఊరుకుంటాను? తన మోసం బయటపెట్టి బయటకు పంపించేంత వరకు
నా ప్రయత్నాల్ని ఆపను. నువ్వు పెట్టిన మొదటి పరీక్షలోనే ఓడిపోయి తన తప్పులను ఒప్పేసుకుంటుంది చూడు. అలా జరిగితే సంతోషమే. నెల రోజుల వరకు తనని భరించాల్సిన అవసరం ఉండదు. ఒక మంచి ఉపాయంతో నువ్వు తిరిగొచ్చినందుకు నాకెంత సంతోషంగా ఉందో. నా చేతగానితనానికి నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేనే గనక ఏదో ఒకరోజు ధైర్యం చేసి మన పెళ్లి గురించి చెప్పేసుంటే నీ మీద ఇంత భారం పడుండేది కాదు. మన సమస్యలకు పరిష్కారం నేను చూడాల్సింది పోయి ఆ బాధ్యత నీ తలపై వేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఎలాంటి అవరోధాలు లేకుండా మన బంధం సాఫీగా సాగిపోతుందని అనుకున్నా. ఇన్ని గండాలు ఎదురవుతాయని అనుకోలేదు. ఈత వచ్చినవాడు అవతల గట్టుకి చేరేంత వరకు ఈదుతూనే ఉంటాడు. ఈత రానివాడు మధ్యలోనే మునిగిపోతాడు. చిన్నతనం నుంచి కష్టాలని ఈదుకుంటూ వచ్చిన దానిని అవతలి ఒడ్డుకు చేరుతాననే నమ్మకంతోనే ఉన్నాను. ఆ భగవంతుడు ఎలాంటి ముగింపునిస్తాడో చూడాలి. ఇంతటి బాధలో కూడా సంతోషమేంటో తెలుసా? ఇది నా మేనమామ మేనత్తల కుటుంబం కావడం. అదే నా మనసుకి కాస్త ఓదార్పుగా ఉంది. లేదంటే ఈ బాధని భరించడం నరకం. బయటికి పంపించేయమని చెప్పలేకపోయావా? ప్రస్తుతానికి ఆ అవకాశం నా చేతుల్లో లేదు. పైగా నన్ను ఇంటి కోడల్ని కానివ్వను అని అవని నాతో ఛాలెంజ్ చేసింది. నా వీక్ పాయింట్లు ఇంతకు ముందే తనకి బాగా తెలుసు. దాంతో అడ్వాంటేజ్ తీసుకుంటుంది. నేనేమైనా తక్కువదాన్నా? రివర్స్ లో నేను ఛాలెంజ్ చేశాను. తొందరలోనే ఆ అవనిని బయటికి గెంటేస్తాను. మన ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నా కుడికన్ను అదిరితే ఏదో కీడు అని చెప్పావు కదా. ఆ కీడు అవని రూపంలో ఈ ఇంట్లో ఉంది. అది సరే, రేపు ఉదయం సంగతి ఏం చేద్దామని అనుకుంటున్నావు? అంత పొద్దున్నే లేవడం అంటే మన వల్ల కాదు. ఏదో రకంగా నేను మన ఇంటికి వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకమ్మా నీకు ఈ బాధలు? సర్లే, ఉంటాను. అమ్మా నిహా, ఏదో సాధించాలని వెళ్ళింది, ఇరుక్కున్నట్టయింది. రాత్రి చెప్పిన మాటలకి నిజంగానే చేసేస్తుంది అనుకున్నాను. ఆ అమ్మమ్మకి బాగా షాక్ ఇచ్చిందిగా. మామూలు షాక్ కాదు, దెబ్బకి చలి పారిపోయింది. అవనిలాగా అందరూ అన్నీ చేయలేరమ్మా. ఇలాంటి నియమాలను ఒక్క శుక్రవారం కాదు, ప్రతి శుక్రవారం చేయమన్నా అవని అవలీలగా చేసేస్తుంది. వారానికి ఒకసారి కాదు, వారం రోజులు చేయమన్నా చేసేస్తుంది. అందుకే అంటారు అందరి వల్ల అన్నీ సాధ్యం కావు అని. అనవసరంగా అలారం పెట్టుకుని మరీ నిద్ర లేచాం. ఎంత నిద్ర వేస్ట్ అయింది. పదండి. సరైందే దొరికింది. ఇంకా నీ ఆచారాలు ముందుకు సాగినట్టే. మరే నిహారిక కంటే నా కూతురేనయ్యం. యాండి, చెప్పు వేదా. నిహారిక ఇలా చెయ్యడం మోసం. వెంటనే వాళ్ళకి ఫోన్ చేయండి. మనం మాట్లాడాల్సింది మనం మాట్లాడదాం. ఇలాంటి తప్పులు నేను సహించను. దీంతో 9 బిందెలు సిద్ధం.
ఇంక నేను అమ్మవారి స్తోత్రం పఠిస్తూ మంగళ స్నానం ఆచరిస్తాను. జగద్ధాత్రీ నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే యతో బ్రహ్మాదయో దేవా సృష్టిస్థిత్యంధకారిణః నమస్తులసి కళ్యాణి. ఏంటండి అలా చూస్తున్నారు? నాకింకా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? ఏ విషయంలో? అదే నువ్వు మంగళ స్నానం చేసే విషయంలో. మనిద్దరం పెళ్లిలో మంగళ స్నానం చెయ్యాలంటే నా వంతు బాధ్యతల్ని నేను పూర్తి చేయాలి కదా. మీరంటే నాకు అంత లవ్. ఒక్క మాటలో చెప్పాలంటే మీరంటే నాకు ప్రాణం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసం, మిమ్మల్ని భర్తగా పొందడం కోసం అలాంటి పూజలు పద్ధతులు 100 పాటిస్తాను. 1000 పరీక్షలనైనా నెగ్గుతాను. అందులో అనుమానమే లేదు. ఆడపిల్లకి పెళ్లిడొచ్చే సమయంలో 100 మంది అబ్బాయిలు ఎదురు పడతారు. బట్ ఒక్కరే కనెక్ట్ అవుతారు. అతన్నే ఆ అమ్మాయి సోల్మేట్ గా ఫీల్ అవుతుంది. లైఫ్ పార్ట్నర్ ని చేసుకోవాలని అనుకుంటుంది. కాఫీ షాప్ లో కలిసి పార్క్ లో విడిపోయే లవ్ కాదు నాది. లవ్ లో ఉన్న మ్యాజిక్ ని నేను ఆస్వాదిస్తున్నాను. ఆ థ్రిల్ ని నేను ఆనందిస్తున్నాను. నా ప్రేమ వర్షపు చినుకులా స్వచ్ఛమైనది, మట్టి వాసనలా కమ్మనైనది. నా గుండెలో ఎలాంటి భావం ఉందో మీ గుండెకి తెలియాలంటే మీరొక పని చేయాలి. నేను మళ్ళీ కలుస్తాను. బాయ్. ఆగండి. నేను చెప్పేది వినకుండా ఇలా వదిలి వెళ్ళిపోవాలనుకోవడం అన్యాయం. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఎందుకు? చెప్తాను, కళ్ళు మూసుకోండి.
ఈ అమ్మాయే కాబోయే చిన్న కోడలు. నిహారిక మన ఊరి పెద్ద మనుషులమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీలాగే ఎంత సంస్కారం. మెట్ల మీద నుండి దిగొస్తున్నప్పుడు మా కళ్ళల్లో మీరే మెదిలారమ్మా. అదంతా జాతక మహిమ. అచ్చం మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంది. మరో తరానికి మీరు ఇవ్వబోతున్న ఈ అదృష్టం మా పాలిట వరం. నా చిన్న కోడల్ని తీసుకొచ్చి ప్రసాదాలు తయారు చేయించి తన చేతుల మీదుగా ఈసారి పండగను పూర్తి చేయిస్తాను. అయితే ఈసారి పండగ మరింత కోలాహలంగా ఉండబోతుందన్నమాట. అంతేగా మరి. నిహారిక, పండగలో ప్రతి కార్యక్రమం నువ్వే చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబోయే కోడల్ని మీరు చూపించే దారిలోనే నడుస్తాను. మీరు చెప్పినట్టే చేస్తాను. ఎందుకంటే మీ బాధ్యతను నేను స్వీకరించబోతున్నాను కదా. నిజంగా నువ్వు వేదవతి గార్లా అన్ని సవ్యంగా చేసి ఊరి జనాలను మెప్పించావంటే 10 ఊళ్ళకు దేవతవైపోతావు. ఏదైనా అపశృతి జరిగిందంటే మాత్రం నవ్వులు పాలైపోతావు. నా నిహారిక గురించి అలా ఎందుకంటున్నావు అని? తనకి పూజలు పద్ధతులు అన్నీ తెలుసు కదా. ఎలాంటి అపశృతి జరగదు. నువ్వన్నట్టు జరగరాందేదైనా జరిగితే మాత్రం నవ్వుల పాలు కాక తప్పదు. ఎవరి మనసులో ఏముందో, ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారో ఏం అర్థం కావటం లేదు. నాకు కూడా అలాగే ఉంది బామ్మర్ది. తెలుగు సినిమాని ఉర్దూలో చూసినట్టుంది. ఏంటి నిహారిక, చాలా టెన్షన్ గా కనిపిస్తున్నావు? నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని రైతుల దగ్గర అత్తయ్య గారు హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ పోయారు. జాతర నాడు ఎలా మేనేజ్ చేయాలో అని చాలా టెన్షన్ గా ఉంది. అత్తయ్య గారికి ఆ ఏరియాలో చాలా గౌరవం ఉంది. వేదవతి గారంటే లైవ్ గా కనిపించే దేవత అని అందరి నమ్మకం. నెక్స్ట్ ఆ స్థానం నాదే అనుకున్నాను. నాది వేరే జాతకం కావటం వల్ల ఆ స్థానం నిన్ను వరించింది. సో ఆ అదృష్టాన్ని చేజార్చుకోకుండా నువ్వు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఏదో చన్నీళ్ళ స్నానం అంటే వేణీళ్లతో మేనేజ్ చేశానక్క. ఆ పల్లెటూరులో 100 మంది జనం మధ్య ప్రసాదాలు నైవేద్యాలు అంటే నా వల్ల ఎక్కడవుతుంది? దొరికిపోతానేమోనని భయంగా ఉంది. అంత భయపడకు. అడుగడుగునా సపోర్ట్ చేయటానికి నీకు నేనున్నాను. నన్ను నమ్ముకో. నా అడుగు జాడల్లో ఫాలో అయిపో. మిగతాదంతా నేను చూసుకుంటాను. నా గురించి నీకు నిజం తెలిస్తే తెలిసింది కానీ ఈ ఇంట్లో నాకు కొండంత అండ నువ్వే. నువ్విచ్చిన ధైర్యంతో కొంత భయం తగ్గింది. విష్ మీ ఆల్ ది బెస్ట్ ఇన్ అడ్వాన్స్ అక్క. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ అక్క. ఇట్స్ ఓకే, పద వెళ్దాం. అంత వినేసిందంటావా అక్క? అలాగే కనపడుతుంది.
ఇక్కడేం చేస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మయ్యా, వినలేదు. రహస్యాలా? అంత లేదు. ఏంటి అలా చూస్తున్నా? మింగేసేలా? కాఫీ వేడిగా ఉందా? లేదంటే నువ్వెళ్ళి వేడి చేసి తీసుకొస్తావా ఏంటి? వేడి చేయడానికి చన్నీళ్ళకి బదులు వేడి నీళ్లు అందించడానికి పని మనిషి ఉంది కదా. కాఫీ కప్ లాగే గుండె కూడా జారినట్టుంది. ఏదో పొరపాటున జారింది. అయినా నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? చన్నీళ్లకు బదులు వేణీళ్లతో మంగళ స్నానం చేసావు కదా, దాని గురించే. నేను వేణిలతో చేయడం ఏంటి? ఎందుకు నిందలు వేస్తున్నా? గోడలకు చెవులుంటాయో లేదో తెలీదు కానీ ఈ ఇంట్లో నీ మాటలు వినడానికి ఈ యవనే ఉంది. లతా నువ్వు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. టోటల్ ఫ్యామిలీని నీ నటనతో నమ్మించేశావు. నువ్వు చాలా గ్రేట్. పచ్చని కుటుంబంలో కడుగుపెట్టి ఇంత మోసం చేస్తావా? బ్రహ్మ ముహూర్తం గోంగూర అంటూ ఏదేదో చెప్పావు. అది నిజమని రుజువేంటి? అది మోసం కాదా? నీలాంటి మోసాలు నాకు చేత కావు. సాక్షితో సహా దొరికిపోయాను. ఏం చేద్దామనుకుంటున్నా? నా గురించి అందరికీ చెప్పేస్తావా? నీ మోసం గురించి, నీ నమ్మక ద్రోహం గురించి నీ అంతటి నువ్వే అందరికీ చెప్పుకునేలా చేస్తానని ఛాలెంజ్ చేశాను. కాబట్టి నేనెవ్వరికీ ఏమీ చెప్పను. నేను తీసుకొచ్చిన గాజుల్ని చూసి అవని చాలా సంతోషిస్తుంది. ఆయన వచ్చుంటారు. వెలుగులిరు నీడవు దాని నటని చేతికి తచ్చే ఒక సాత నందిని రాత ఇంత లేట్ అయిందేంటి?
నీకు తెస్తానని చెప్పిన ఈ బహుమతి కోసమే ఇంత లేట్ అయింది. బంగారు గాజులు అమ్మాయిల చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయని అంటారు. నువ్వు వేసుకుంటే వీటి అందం రెట్టింపు అవుతుందామని. పొగడ్తలకి కూడా హద్దుండాలి. వాస్తవం కాని దాని గురించి అయితే పొగడాలి. నిన్ను పొగట్టం గురించి అయితే హద్దులు అవసరం లేదు. పొగట్టా అని అస్సలు అనుకోనక్కర్లేదు. ఎప్పుడూ నీ చేతులకే ఉండాలి. ఎప్పటికీ అంటే నా ఊపిరి ఆగిపోయేంత వరకు. ఏమండి? చూసారా ఎంత ఈజీగా వెళ్తున్నాయో? ఈ చెక్కి కూడా తొందరగా వేయండి. చాలా చాలా బాగున్నాయి.